ఈ రోజు నేను శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 3 పురాతనమైన దేవస్థానాలకు వెళ్ళాను. ఒక్కొక్క దేవస్థానం చరిత్ర వింటుంటే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయమ్మయ్య. 700 సంవత్సరాల కిందట ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఈ ఆలయ నిర్మాణం చూస్తేనే మతిపోతుంది. ఇప్పటికే ఆ రాళ్ళపై డిజైన్స్ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. నేను వీడియోలో చూపించేది ఒక గుడి అయినా నేను చెప్పబోయేది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 3 గుళ్ళ కోసం. ఫోన్స్ ఎలా లేకపోవడం వల్ల వీడియోలు తీయడం కావలేదు. ముందుగా మేము హర్సవల్లి సూర్య భగవానుడు టెంపుల్ కి వెళ్ళామయ్య. ఈ ఆలయం 7వ శతాబ్దంలో రాజు దేవేంద్ర నిర్మించారని చెప్తున్నారు. మంచిగా సోమవారం దర్శనం చేసుకుని హర్సవల్లి నుంచి 11 కిలోమీటర్ల దూరంలో శ్రీకుర్మంకి వెళ్ళమ్మయ్య. సాక్షాత్ శ్రీ మహావిష్ణు యొక్క 2వ అవతారం ఈ కూర్మావతారమ్మయ్య. ఇక్కడ సోమవారం స్వయంగా తాబేలు రూపంలో ఉంటారు. ఈ ఆలయం సుమారు 700 సంవత్సరాల కిందటిది. ఈ టెంపుల్ లో మీరు ఎక్కడ చూసినా తాబేళ్లే ఉంటాయమ్మయ్య. తర్వాత చెప్పబోయే ఆలయం శ్రీముఖలింగేశ్వర స్వామివారి ఆలయం శ్రీకాకుళం జిల్లా నుంచి 60 కిలోమీటర్ల పైన ఉంటది. ఈ ఆలయం 8వ శతాబ్దానికి చెందినది. దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు మయ్య. ఈ ఆలయం చుట్టూ శివుని శిల్పాలే ఉంటాయి. లోపల పెద్ద బావి ఉంటది. ఈ సోమవారి చరిత్ర వచ్చిన టూరిజం కి చాలా స్పష్టంగా వివరిస్తున్నారు మయ్య. నేను చెప్పడం కన్నా మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు పూర్తిగా తెలుస్తుంది. ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి మయ్య.